నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒకే ఒక్క సినిమాటిక్ తరహాలో సైగా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అది ఎవరైనా అన్నారయ్యా అంటే అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి. ఒక్కసారిగా మనం ఇక్కడ విజువల్ రూపంలో చూడరు, తగ్గేదేలే అంటున్నాడు ఆయన. సో మరి ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు కాస్త నిరాశ, నిస్పృహణ, ఆవేదన, ఆందోళన, టెన్షన్లో ఉంటారు. కానీ అవేవి కూడా అంబట్లో కనిపించట్లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫుల్ జోష్గా ఉన్నారు. అంబట్రా నిజంగా, ఎందుకంటే ఇప్పటికే ఆయనకి కాపు టైగర్ అని కూడా ఒక బిరుదు కూడా ఇచ్చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా ఆయన వెనక్కి తగ్గేదేలే అనుకున్నారేమో. సరే, ఏం చేస్తారో చేసుకోండి అని. అయితే ఇప్పుడున్న అంశం ఏంటంటే, ఒకసారి రిమాండ్ వేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్ళారు, అందులో బెయిల్ వచ్చింది. మళ్ళీ పీటీ వారెంట్ ఇచ్చారు, మళ్ళీ రిమాండ్ వేశారు, అందులో కూడా బెయిల్ వచ్చింది. సరే, ఇంకా ఆయన విడుదలైపోతున్నారని చెప్పి వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ శ్రేణులు వీళ్ళందరూ కూడా నేను ఫుల్ జోష్గా స్వీట్లు పెంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ సత్తెనపల్లి పోలీసులు ఆయన తీసుకొచ్చారు, మళ్ళీ రిమాండ్ అంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తల నేపథ్యం. సో దీని మీద, ఈ అంశం మీద ఏమవుతుందంటే, అసలు అంబటిని రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుందా లేదా, అసలు ఏం జరుగుతుంది? 36 కేసులట. మరి ఇప్పుడుకున్నవి 2 కనిపిస్తున్నాయి. ఆ 36 తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే ఆయనకు అర్థమైపోయి ఉంటుంది, సరే ఇంక మనం అయితే ఎంత త్వరగా బయటికి రాము, కాన్ఫిడెంట్గా ఉండాలి. అలాంటి అప్పుడే కష్టం ఉన్నప్పుడే అది తట్టుకోగలిగే శక్తి ఉంటే ఆ మోరల్ వాల్యూస్ బాగుంటాయి. సో మనం సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటిది మన దగ్గరికి చేరరు అంటారు పెద్దలు. మరి ఇప్పుడు సినిమాటిక్ తరహాలో తగ్గేదే లే అంటూ అంబటి సైగులు. అంబటి రాంబాబుపై మరొక కేసు. మరి బెయిల్ వచ్చినా రిలీఫ్ లేనట్లేనా? అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంటు జారీ చేశారు. కోర్టులో హాజరుపరచడం, మరి అక్కడ పరిస్థితులు, కోర్టులో వచ్చినప్పుడు కూడా ఆయన అంత ధైర్యంగా ఉండడం అన్నది చాలా ఆశ్చర్యకరంగా కలిగిస్తున్నది. ఇంతకుముందు ఎవరు అరెస్ట్ అయినా సరే, వల్లభనేని అరెస్ట్ అవనివ్వండి, లేకపోతే ఇంకొకరు అరెస్ట్ అవనివ్వండి, ఇంకోటి అరెస్ట్ అవనివ్వండి, ఈ టైప్ సైకిల్ చేయలేదు. ఎందుకంటే ఆయన జోషి అలా ఉంటుంది కదా. సంక్రాంతి వచ్చిందంటే ఆయన అంబటి వీడియో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఓ డ్యాన్సులతోటి ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తుంటాడు. సరే, మరి 2026 మరి ఆయనకి టైం బాగాలేదో ఏంటో కానీ డ్యాన్సులు వేసిన ఒక్క నెలలోనే ఈ రకంగా ఆయనకి జరగడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ. అయితే ఈ వరుసపెట్టి పీరియడ్ బెయిల్ వస్తుంటే మళ్ళీ పీటీ వారెంట్లు వేయడం ఏంటి, మళ్ళీ తీసుకురావడం. ఈ కేసు ఏంటి ఇప్పుడు ఇందులోని కీలకమైన అంశం? మిగతా కేసుల మాట ఎలాగున్నా, బూతులు తిట్టిన అంశం ఎలాగున్నా, ఇప్పుడు వేసింది ఏంటంటే జనసేన కేసు. ఇది జనసేన నాయకుడు వేసిన కేసు. గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు వేసిన కేసు. ఏంటి, 2023లో. అది సంక్రాంతి ఒకసారి ఆయనకి జోషిస్తున్నది. అదే సంక్రాంతి ఆయన్ని కాస్త ఆవేదన, ఆందోళనలో గురి చేస్తున్నదనడానికి ప్రత్యక్ష నిదర్శనం. అప్పుడేవో వీళ్ళేదో పెద్ద స్కామ్ చేశారట, పెద్ద ఎత్తున దోచేశారట, ఇవి ఆయన మీద ఉన్న ఆరోపణలు. అప్పుడైతే పోలీసులు కేసు పెట్టలేదు, ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి పోలీసులు ఆయన జోలికి వెళ్ళలేదు. కానీ ఈయన ఏం చేశారు, కోర్టులో ప్రైవేట్ కేసు వేశాడు. కోర్టు సీరియస్ అయ్యింది, ఇలా జరిగిందంటే ఏంటో చేయండి అని. ఇప్పుడు దాన్ని తీసినట్టున్నారు. అంటే 36 కేసులకు సంబంధించి రాష్ట్రం నలుమూలలో ఉన్న కేసులన్నీ కూడా ఏదైనా ఒక పీటీ వారెంట్ తోటో ఒక రిమాండ్ తోటి వెళ్ళినప్పుడు ఈయన చరిత్ర అంతా కూడా రాస్తారట. ఇదిగో ఏ కేసు ఇక్కడ ఉంది, ఈ కేసు ఇక్కడ ఉంది, దీని పరిస్థితి ఇది, ఇప్పుడు ఈయన ఎలా చేశాడు, అప్పుడు అలా చేశాడని చెప్పి మొత్తం చిట్టా అంతా కూడా జడ్జి ముందు పెడతారు. దాని మీద ఒకటి బెయిల్ వస్తుంటే ఓ పీటీ వారెంట్, బెయిల్ వస్తుంటే పీటీ వారెంట్లు మళ్ళీ తీసుకెళ్ళడం, అందులో తీసుకెళ్ళడం, ఇలాంటి ఒక గజిబిజి గందరగోళం కింద ఉన్నది. ఈరోజు విడుదలైపోతారంటే మళ్ళీ కోర్టు ముందు ఆయన ఉన్నటువంటి బెయిల్ వచ్చినా జైలేనా, ఇది కదా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న అంశం. మరి చంద్రబాబుపై బూతుల కేసులో, అలాగే గత ఏడాది నవంబర్ 12 నమోదైన కేసులో అంబటికి బెయిల్ వచ్చిందండి. మరి బెయిల్ వచ్చిన ఇబ్బందుల్లోనే ఇంకా అంబటి ఉన్నారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు తరలింపు. మరి బిగుసుకుంటున్న 2023 సంక్రాంతి అక్రమ వసూళ్ల కేసు. నేను ముందుగా ప్రస్తావించినట్లుగా మరి లాటరీతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అంబటిపై కేసు వేయడం జరిగింది. 2023లో సంక్రాంతి సంబరాల పేరిట లక్కీ డ్రా నిర్వహించిన అంబటి లాటరీ పేరిట అవినీతికి పాల్పడ్డారని ప్రధానంగా దీని మీద ఉన్న కేసు. మరి జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు నేను ముందుగా చెప్పినట్లుగా గాదే ఫిర్యాదుతోటి కేసు. తాజాగా ఆ కేసులో పీటీ వారెంట్ జారీ. మరి గుంటూరు కోర్టులో ఈయన హాజరు. ఏ నిమిషంలోనైనా రిమాండ్ వేయచ్చు, రిమాండ్ వేయకపోతే విడుదల అవుతుంది. అంటే ఏదో మరొకటి
ఆయన పోలీసు వాహనంలోనండి, పోలీసు వాహనంలో నుంచే వైసీపీ కార్యకర్తలకు అంబటి సైగులు, నేను బాగున్నాను, తగ్గేదేలే, ఏం చేసుకుంటారో చేసుకుంటా అంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఈయన వెర్షను. ఏంటి ఆ సైకిల్ చేయడం ఏంటి, అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారని. మరి తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్ రియాక్షన్ అంటే ఒక్కసారి బ్లాక్ బస్టరే కదా. వాహనం దిగాక పోలీసులతో డోంట్ టచ్ మీ అంటూ కామెంట్లు కూడా. పోలీసులు ఆయన్ని టచ్ చేసినా, లేకపోతే పోలీసులు ఆయన ఏమైనా సీరియస్గా తీసుకెళ్దామని చూసినా ఆయన అసలు క్షమించట్లేదు. మొన్న కూడా అది వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ రకంగానే పోలీసు వాళ్ళు ఎలా అంటే ఇలా ఇలా అంటున్నారు, ఇప్పుడేమని డోంట్ టచ్ మీ అంటున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యం. మరి ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్ని కెమెరాలు ఆయన మీద ఫోకస్ పెడుతుంటాయి, ఎన్ని కెమెరాలు ఆయన వైపు చూపిస్తుంటాయి. ఎందుకంటే మరి అమ్మడికి ఏమవుతుంది, బెయిలా జైలా, నిన్న బెయిల్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ జైలు అంటున్నారు. ఇవి కదా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాజీ మంత్రులు ఈ రకంగా ఉంటుందంటే అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. అది ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా. వైఎస్ఆర్సీపీ అనో అంబటి రాంబాబు అని నేను చెప్పట్లేదు. ఏ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయినా ఏదైనా వల్లభనేని వంశీది ఏమైంది, ఆయన ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా అదొక పెద్ద వార్తలాగా ఇంకా రోజంతా దాని మీద నడిచింది. అయితే ఇప్పుడు 36 కేసుల నుంచి అంబటి తప్పించుకోవడం కష్టమేనా, చాలామందిలో ఉన్న ప్రశ్న. ఇంకో 33 కేసులు రెడీగా ఉన్నాయా? మరి ఇప్పట్లో రాంబాబుకు మోక్షం లేనట్లేనా? రెడ్ బుక్లో మొదటి వరుసలోనే అంబటి పేరుందా? ఇది కదా జరుగుతున్న ప్రచార నేపథ్యం. ఒక పక్క మరి ఇది ఉంది రెడ్ బుక్ అనే అంశం. మరి రెడ్ బుక్ అనే అంశంలో నుంచి ఈ పేరు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దాంట్లో నుంచి ఇది వచ్చిందా? 2023 సంక్రాంతి కేసు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయిందా? దాని మీద మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొచ్చి కోర్టుకు తీసుకురావడం, అలాగా తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు టు వివిధ రకాల కోర్టులు అంటే అంబటి పరిస్థితి ఏంటి? ఒకవేళ జైల్లో ఉన్నా ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఇబ్బందికరంగా ఉంటున్నప్పటికీ కూడా ఇంత కాన్ఫిడెన్స్ అంబట్లో ఎలా వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నానన్న భరోసా ఇచ్చారా? లేకపోతే చేసుకొని ఇది ఒక మంచి సింపతి వస్తుంది, మనం గెలగడానికి ఇది బాగుంటుంది, సామాజిక వర్గంలో కూడా మనకు పేరు ఇంకా బాగా వస్తుంది, కొన్ని రోజులు ఉంటే ఉన్నానులే అని చెప్పి ఆయన అనుకుంటున్నారా? చాలా అంశాలండి అంబటి చుట్టూ చాలా అవన్నీ కూడా తిరుగుతున్నాయి. అయ్యో అంబటి అని కొంతమంది అంటున్నారు, నేను తగ్గేదే లే అని రాంబాబు అంటున్నారు. చూద్దాం ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.